హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సోల్. ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కోసం మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది, కానీ కొన్ని రీజన్స్ వల్ల నాకు కాస్త లేట్ అవుతుంది. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఐల్ డూ మై బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఈజీ తన సడన్ కేస్ కి తనే రియలైజ్ అయ్యి షాక్ లో నేనేం చేస్తున్నా, నాకేమైనా పిచ్చి పట్టిందా అంటూ పరుగులు మొదలు పెడుతుంది. ఊసోబిన్ చూడాలి ఈజీ వెనకాల గొడుగు పట్టుకొని పరుగులు పెడుతూ నీకు జలుబు చేస్తుంది, ఒక నిమిషం ఆగు అంటూ ఊసోబిన్ నా వెనక రావద్దు అంటూ ఈజే. రొమాంటిక్ సీన్ కాస్త కామెడీ సీన్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఈజే ఫ్రెష్ అప్ అయ్యి ఆక్వర్డ్ గా వచ్చి ఊసోబిన్ తో ఐఎమ్ సో సారీ, ఏం జరగనట్టుగా ఉండు అని అంటుంది. ఊసోబిన్ ఏం జరగనట్టుగా ఉండాలా, అలా ఎలా ఈజే అంటూ రియాక్ట్ అవుతాడు. ఈజే స్క్రిప్ట్ రైటింగ్ వల్ల నాకు పిచ్చి పట్టింది. ఊసోబిన్ ఇలా అంటాడు, అయినా ఆ సీన్ నేను కదా రాసింది. ఈజే ఊసోబిన్ ని ఫేస్ చేయలేక ఆక్వర్డ్ గా రోజు ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్న వల్ల నా ఫీలింగ్స్ కన్ఫ్యూజ్ అయ్యాయి. వర్క్ లో ఇలాంటివి జరగకూడదు, మళ్ళీ ఇలాంటివి జరగవు కూడా. నిన్ను అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేస్తే నన్ను క్షమించు అంటూ ఊసోబిన్ దగ్గర నుంచి వెళ్ళిపోబోతుంది. ఊసోబిన్ కోపంగా ఇలా అంటాడు, ఇదేనా నీ చివరి మాట, నన్ను చూసి మాట్లాడు అంటూ అంటాడు. ఈజే ఐఎమ్ సో సారీ, మళ్ళీ ఇలా జరగదు అని అంటుంది. ఊసోబిన్ అయితే ఇలా అంటాడు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు, మనమేం చిన్నపిల్లలం కాదు ఇంకా నటించడానికి అంటూ కోపంగా రూమ్ లోకి వెళ్లి గట్టిగా తలుపు వేసుకుంటాడు. ఈజే సోబిన్ కోపానికి షాక్ అవుతుంది. పాపం మన సోబిన్ రూమ్ లో డిసప్పాయింట్మెంట్ ఫేస్ తో ఈజే మాటలు గుర్తు తెచ్చుకొని నలిగిపోతాడు. కాసేపటికి ఊసోబిన్ కి కోపం ఎక్కువైపోయి బయటికి వచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఈజే అని అంటాడు. వర్క్ చేసుకుంటున్న ఈజే షాక్ అయిపోయి ఇప్పుడు ఎవరు చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తున్నారో తెలుస్తుంది అంటూ కోపంగా బ్యాగ్ సర్దుకుంటుంది. ఈజే వెళ్తూ వెళ్తూ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఓయ్ నువ్వు వెళ్ళమన్నావని వెళ్ళట్లేదు, నాకు వెళ్ళాలనిపిస్తుంది కాబట్టి వెళ్తున్నా అని గట్టిగా అరుస్తూ వెళ్ళిపోతుంది. ఊసోబిన్ ఈజే అలా వెళ్ళంగానే బయటికి వచ్చి ఈజే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి మీ అక్క ఇంటికి వస్తుంది, తనని రిసీవ్ చేసుకో అని అంటాడు. ఈజే స్ట్రీట్ లో కోపంగా నడుస్తూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ వస్తాడు. నువ్విక్కడేం చేస్తున్నావంటే ఊసోబిన్ ఫోన్ చేశాడు అని అంటాడు. ఈజే కోపంగా తన బ్యాగ్ ని వాళ్ళ బ్రదర్ మొహం మీద కొట్టి వాళ్ళ మదర్ నూడిల్స్ షాప్ చూస్తూ ఉంటుంది. షాప్ లో వాళ్ళ మదర్ సైలెంట్ గా టీవీ వైపు ఈజే షోస్ ని తలుచుకుంటూ సైలెంట్ గా కూర్చుని ఉంటారు. ఈలోపు ఈజే వచ్చి ఆకలిగా ఉంది అని అంటుంది. ఈజే వాళ్ళ మదర్ ఒక నవ్వు నవ్వి తన ఫేవరెట్ ఫుడ్ చేసి ఇస్తారు. ఈజే ఫుడ్ తింటూ క్యారెట్ ఎందుకు వేయలేదు, ఇప్పుడు నేను తింటున్నా అని అంటుంది. ఈజే వాళ్ళ మదర్ నీకు నచ్చినవి ఫోర్స్ చేసుకోకు, నీకు నచ్చినట్టుగానే బ్రతుకు, నా గురించి నీ తమ్ముడు గురించి ఆలోచించకు అంటూ ఈజే సేవింగ్ అకౌంట్ ముందు పెట్టి నువ్వు షోలో కాళ్ళు నొప్పితోటి ఆ కొండలు ఎక్కుతూ కష్టపడిన ప్రతిసారి నాకు ఎంత బాధగా ఉండేదో, ఇప్పుడైనా నీకు నచ్చినట్టుగా బ్రతుకు అంటూ ఎమోషనల్ గా మాట్లాడతారు. ఈజే కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతాయి, ఆల్మోస్ట్ ఏడ్చేస్తుంది. ఈజే వాళ్ళ మదర్ డైరెక్టర్ అంటే కూర్చొని ఉంటారు కదా, అయితే ఇంకా సంతోషం అంటూ కిచెన్ వైపు వెళ్తూ మళ్ళీ ఈజే వైపు తిరిగి నువ్వు ఊసోబిన్ తో కలిసి డైరెక్ట్ చేయడానికి డిసైడ్ అయితే ఇంకా విషయం దాచావా, అలా దాస్తే అవి వేరే వాటికి దారి తీస్తాయి అన్నట్టు మాట్లాడి కిచెన్ లోకి సైలెంట్ గా వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో ఊసోబిన్ ఫ్రెష్ ఎయిర్ లో అలా జాగింగ్ చేస్తూ వాళ్ళ బామ్మ గారింటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ బామ్మ పడిపోయి ఉంటారు. కంగారుగా ఊసోబిన్ వాళ్ళ బామ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. తన వయసు వల్లే అలా స్పృహ కోల్పోయారు, కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో పెట్టి కొన్ని టెస్టులు చేస్తాం అని అంటారు డాక్టర్. ఊసోబిన్ వాళ్ళ బామ్మ వైపు అలా చూస్తూనే ఉంటే డాక్టర్ మాత్రం ఊసోబిన్ వైపు చూస్తారు. డాక్టర్ ఇలా అంటారు, నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా ఊసోబిన్ అని అంటారు. ఊసోబిన్ డాక్టర్ ఐడి చూసి లీమింగ్ హ్యూన్ నువ్వా అని అంటాడు. యాక్చువల్లీ తిన పేరే లీమిన్. ఈజే తన స్కూల్ డేస్ లో వీడియోస్ తీయడానికి యాక్ట్ చేయడానికి తిన హెల్ప్ చేస్తూ ఉండేది. ఊసోబిన్ అండ్ లీమిన్ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కాన్వర్సేషన్ లో ఒకటి అయితే అర్థమవుతుంది, జిన్సు అనే ఇంకొక గుడ్ ఫ్రెండ్ ఉండేవాడు, తను కూడా ఈజాకి చాలా హెల్ప్ చేసేవాడు. ఎపిసోడ్ 1 and 2 లో ఉంటారు. లీమిన్ అండ్ జిన్సు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారు. ఇవన్నీ విన్ని ఊసోబిన్ కి తెలిసి షాక్ అవుతాడు. అవునా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడతాడు. నెక్స్ట్ సీన్ లో ఒక కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్ షో చూపిస్తారు. అక్కడ మన
హానా వాళ్ళ మదర్ సోహి అండ్ హానా ఉంటారు. ఎప్పటిలాగానే హానా డిసప్పాయింట్మెంట్ ఫేస్ తో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. హానా వాళ్ళ మదర్ మనం షోలో ఉన్నాం, ఫోన్ పక్కన పెట్టు అని తిడతారు. హానాని చాలా ఫోర్స్ఫుల్ గా ఈ షోకి తీసుకొస్తారు. అండ్ హానా వాళ్ళ మదర్ ఎప్పటిలాగానే నా కూతురు అయ్యావు కాబట్టి నీకింత స్టాండర్డ్ కాబట్టి సంతోషించు అది ఇది అంటూ ఇరిటేట్ చేస్తారు. ఈ లోపు హానా వాళ్ళ మదర్ కి కూడా ఒక డొనేషన్ ఎక్కువ చేసినందుకు అవార్డు ఇస్తారు. ఏం తెలియనట్టుగా చాలా హంబుల్ గా మాట్లాడతారు. హానాకి కూడా థ్యాంక్స్ చెప్తారు. హానా ఏం పట్టించుకోకుండా లేచి వెళ్ళిపోతుంది. హానా వాళ్ళ మదర్ వెంటనే షోలో తనకి షూట్ ఉంది అన్నట్టు మాట్లాడి కవర్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో జేడెన్ ని చూపిస్తారు. తన షర్ట్ లాస్ట్ టైం ఈజే కొలీగ్ అదే నాటీ గర్ల్ అనుకున్నాం కదా, తను వేసిన నంబర్ చూసి నవ్వుకుంటాడు. సో తన పేరే చాయ్ సారంగ్. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో ఒక షో గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంకి తనకు ఒక కాల్ వస్తుంది. ఎవరో కాదు, మన జేడెన్ కాల్ చేసి డేట్ కి వెళ్దాం అన్నావు కదా అని అంటాడు. చాయ్ ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్ తో పాపం తన ఎక్స్ ని కూడా గెట్ అవుట్ అని చెప్పి మరీ రండి అని అంటుంది. ఇద్దరు కలిసి డేట్ స్టార్ట్ చేస్తారు. ఇద్దరు ఫుల్ గా మాట్లాడుకుంటారు, నవ్వుకుంటారు. ఇంకా చాయ్ సారంగ్ గురించి చెప్పాలంటే తిను ఒక డేటింగ్ షో రైటర్. యాక్చువల్లీ తిను జేడెన్ ని తన షోలో పార్టిసిపేట్ చేయడానికి అడుగుదాం అనుకుంది. ఇట్స్ ఏ రియాలిటీ డేటింగ్ షో అన్నమాట. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో వీళ్ళిద్దరు థర్డ్ కపుల్ అని అంటే మేబీ అంతే అవ్వచ్చు. చాలా ఫాస్ట్ అనేది చెప్తాను, ఎందుకంటే డేటింగ్ స్టార్టింగ్ లోనే దే బికమ్ టుగెదర్ ఫిజికల్లీ. నెక్స్ట్ సీన్ లో ఈజే ఉసోబిన్ ఎక్కడికి వెళ్ళాడో అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఉసోబిన్ కాల్ చేస్తాడు. సారీ, బామ్మకి బాగోలేదు, హాస్పిటల్లో తీసుకెళ్లాను అని చెప్పి ఈజేకి చెప్తాడు. ఈజే నువ్వు ఈ రోజు ఒక్కదాన్ని వర్క్ చేయాలేమో అని అంటాడు. ఈజే వెంటనే ఏ హాస్పిటల్ అని అడుగుతుంది. ఉసోబిన్ వెంటనే మా నాన్న హాస్పిటలే అంటూ సీరియస్ గా చెప్తాడు. ఈజే వర్క్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి తను కూడా హాస్పిటల్ కి బయలుదేరుతుంది. కట్ చేస్తే హాస్పిటల్లో డైరెక్టర్ ఉసోబిన్ వచ్చారు అని ఆ హాస్పిటల్ స్టాఫ్ అంతా చాలా ఎక్సైట్ అవుతారు. అది అంతా చూస్తున్న ఉసోబిన్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు అడుగుతారు. వేరే డాక్టర్స్ మీ కొడుకు అంత పెద్ద డైరెక్టర్ అని ఎప్పుడు చెప్పనే లేదు అని అందరూ సరదాగా అడుగుతారు. ఉసోబిన్ వాళ్ళ ఫాదర్ సీరియస్ గా అంత గొప్పేముంది అందులో అన్నట్టు మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ స్టాఫ్ అండ్ డాక్టర్ ఇద్దరు కలిసి బామ్మ దగ్గరికి వెళ్తారు. యాక్చువల్లీ బామ్మగారు ఉసోబిన్ వాళ్ళ సొంత బామ్మగారు కాదు, బట్ ఉసోబిన్ ఎప్పుడు తనని చాలా బాగా ట్రీట్ చేస్తాడు. ఉసోబిన్ వాళ్ళ ఫాదర్ బామ్మ దగ్గరికి వెళ్లి చాలా మంచి వాడిలా మాట్లాడతాడు. అలా మాట్లాడుతూ ఉసోబిన్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఈజే దగ్గరికి వెళ్ళినట్టున్నాడు అని చెప్తుంది బామ్మ. వెంటనే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు. ఆల్రెడీ లిఫ్ట్ లో ఉసోబిన్ ఉంటాడు. వాళ్ళ నాన్నని చూసి చాలా పానిక్ అవుతాడు. వాళ్ళ నాన్న సీరియస్ గా లిఫ్ట్ లోకి వెళ్లి లిఫ్ట్ క్లోజ్ అవ్వగానే లిఫ్ట్ పవర్ ఆఫ్ చేసేస్తాడు. ఇంకా ఉసోబిన్ కి తన చైల్డ్హుడ్ ట్రామలైజర్ సీన్స్ అన్ని గుర్తుకు వచ్చి లిఫ్ట్ లోనే కొలాప్స్ అయిపోతాడు. తనకి ఊపిరి ఆడదు. ఉసోబిన్ వాళ్ళ నాన్న నువ్వు ఎంత దూరం పరిగెట్టినా నా దగ్గర నుంచి తప్పించుకోలేవు అన్నట్టు మాట్లాడతాడు. ఉసోబిన్ వెంటనే ఇక్కడికి వచ్చింది పరిగెట్టడానికి కాదు అని పానిక్ అటాక్ తోనే చెప్తాడు. బయట లిఫ్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈజే కూడా ఉంటుంది. అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. ఈజే వాళ్ళ నాన్న లిఫ్ట్ లోంచి రావడం చూసి ఈజే రియలైజ్ అయ్యి లిఫ్ట్ దగ్గరికి పరిగెడుతుంది. ఉసోబిన్ ఆల్రెడీ కొలాప్స్ అవ్వడం చూసి కంగారుగా వెళ్లి హగ్ చేసుకొని నేను వచ్చేసాను, ఏం కంగారు లేదు అని కంఫర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో ఉసోబిన్ ఇంటికి వచ్చాక డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే కి కూడా బయటికి రాడు. ఈజే అది అబ్జర్వ్ చేసి లోపలికి వెళ్లకుండా డోర్ దగ్గర కూర్చొని నేను ఇక్కడే ఉన్నాను ఉసోబిన్ అంటుంది. ఉసోబిన్ బయటికి రాబోతాడు. నువ్వు బయటికి రావాల్సిన అవసరం లేదు, నేను వచ్చానని చెప్తున్నా అంతే అని అంటుంది. ఉసోబిన్ అక్కడే ఆగిపోయి తను కూడా రూమ్ లో డోర్ కి జారబడి కూర్చొని ఉంటాడు. ఉసోబిన్ ఏదో మాట్లాడబోతాడు. ఈలోపు ఈజే వెంటనే టాపిక్ డైవర్ట్ చేస్తుంది. మిన్హీని కలిసావంట కదా, వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకున్నారు అంట కదా. లీమిన్ అండ్ జిన్సు పెళ్లి నేను కూడా వెళ్ళాను, పెళ్లి వీడియో కూడా తీసాను, ఎప్పుడైనా నీకు చూపిస్తాలే. వాళ్ళ పెళ్లి అయ్యి 3 years అవుతున్నట్టుంది. వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వాడు మేబీ ఇప్పుడు స్కూల్ కి వెళ్తాడేమో. ఉసోబిన్ తను డైవర్ట్ చేసింది అని అర్థం అయ్యి నవ్వుకొని అదేంటి వాళ్ళ పెళ్లి అయ్యి 3 years అయిందని అన్నావు కదా, అప్పుడే స్కూల్ కి ఎలా వెళ్తాడు అని అడుగుతాడు. ఈజీ ఎలా అంటుంది, ఫస్ట్ బేబీని కని తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఉసోబిన్ అది విని నవ్వుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో హానా తన కార్ లో తన యాక్టింగ్కి వచ్చిన నెగిటివ్ కామెంట్స్ చదువుకొని బాధపడుతూ ఉంటుంది. హానా రొమాంటిక్ స్టోరీస్కి వేస్ట్ అని
రొమాంటిక్ సీన్స్ ని సరిగ్గా యాక్ట్ చేయట్లేదు అని ఏవేవో కామెంట్స్ ఉంటాయి. తన పర్సనల్ అసిస్టెంట్ హానాని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. హానా ఇలా అడుగుతుంది, అసలు నేను ఎందుకని రొమాంటిక్ సీన్స్ కి సూట్ కావట్లేదు అని. అంటే అసిస్టెంట్ ఇలా అంటుంది, మేబీ మీ రియల్ లైఫ్ లో లవ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా అని అంటుంది. హానా సడన్ గా యూటర్న్ తిప్పమంటుంది కార్. తన ఫేస్ కనబడకుండా హ్యాట్ పెట్టుకొని కవర్ చేసుకొని ఒక రెస్టారెంట్ లోకి వెళ్తుంది. అక్కడ మన యోగాన్ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. హానాని చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యి, నువ్వేంటి ఇక్కడ అని అంటాడు. నాకు బైక్ రైడ్ కావాలి. ఇంకెంతసేపు ఉంది నీ వర్కింగ్ అవర్ అని అడుగుతుంది హానా. యోగాన్ ఇంకో 1 అవర్ ఉంటుంది అని అంటాడు. హానా నేను వెయిట్ చేస్తాను, అయితే నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అని అంటుంది. యోగాన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు. హానాలో కూర్చొని ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కొంతమంది కస్టమర్స్ హానా మూవీ చూస్తూ హానా యాక్టింగ్ గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పటికొచ్చి ఎవరిని డేట్ చేయలేదు అని, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ విడిపోయారు అని, ఇంకా చాలా వర్స్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా విన్న హానా అలా సాడ్ గా కూర్చొని ఉంటుంది. యోగాన్ కి కోపం వచ్చి టీవీ కట్టేసి, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సార్ అని అంటాడు. హానా ఈలోపు అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోబోతుంది. యోగాన్ తన వర్కింగ్ అవర్ మధ్యలోంచి క్విట్ అయిపోయి హానా వెనకాలే పరిగెడతాడు. హానా బయట చాలా బాధపడుతూ నించుని ఉంటుంది. యోగాన్ ఇలా అంటాడు, అలా సైలెంట్ గా ఎందుకు వెళ్ళిపోతున్నావు? వాళ్ళని ఏదైనా అనొచ్చు కదా అని అడుగుతాడు. హానా ఇలా అంటుంది, వాళ్ళు అన్నది నిజమే కదా అని సాడ్ గా ఫీల్ అవుతుంది. యోగాన్ ఏం మాట్లాడలేక, సరే పద నువ్వు రైడ్ కన్నావు కదా అని చెప్పి రైడ్ కి తీసుకువెళ్తాడు. చాలా ఫాస్ట్ గా తోలుతాడు. హానా యోగాన్ని చాలా గట్టిగా పట్టుకొని మనస్ఫూర్తిగా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో యోగాన్ అండ్ హానా యోగాన్ వాళ్ళ టెర్రస్ పై కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. యోగాన్ అప్పుడే తన ఫుల్ డీటెయిల్స్, తన ఫ్యామిలీ గురించి, తన ఫుల్ నేమ్ అన్నీ చెప్తూ ఉంటాడు. అలాగే తనకి యాక్టింగ్ పై ఎలా ఇంట్రెస్ట్ కలిగింది. యోగాన్ కి యాక్టింగ్ అంటే స్కూల్ డేస్ నుంచి చాలా ఇంట్రెస్ట్. మూవీస్ పై ఇంట్రెస్ట్ తో ఆడిషన్స్ ఇస్తూ తన సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ తన తల కూడా ఒకసారి పగలు కొట్టుకుంటాడు. అలా మూవీస్ పై ప్రేమతో 10 years అలానే గడిచిపోతాయి. హానా ఇదంతా విన్నాక, మీ హోమ్ టౌన్ కి వెళ్ళు, మీ నాన్నది కోపం కాదు, నువ్వు ఎప్పుడైనా ఇంటికి రావచ్చు అని ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే నీపై నాకు చాలా జెలస్ గా ఉంది అని అంటుంది. యోగాన్ జెలసా, అదేంటి అని అడుగుతాడు. హానా తన చైల్డ్హుడ్ స్టోరీ చెప్తుంది. హానా ఒక చైల్డ్హుడ్ యాక్టర్. వాళ్ళ అమ్మ కెమెరా ముందు చూపించే ప్రేమ కెమెరా లేకపోతే కనీసం పట్టించుకొని కూడా కూడదు. అవన్నీ చూసి హానాకి తన ప్రపంచమే ఫేక్ అని అనుకుంటుంది. తన హై స్కూల్ లైఫ్ కూడా ఒక షోలా తీసేస్తారు, హానా హై స్కూల్ లైఫ్ అని. తన ఫ్రెండ్స్ అందరూ కెమెరా ముందేమో క్లోజ్ గా, కెమెరా లేకపోతే తిన్న మీద డైలాగ్స్ వేసేవారు. తన హై స్కూల్ లైఫ్ టైంలోనే వాళ్ళ పేరెంట్స్ కూడా డివోర్స్ తీసుకొని ఉంటారు. మీడియా, కెమెరాస్ ఇవన్నీ ఫేస్ చేసి హానా తన లైఫ్ నే ఫేక్ అని అనుకుంటుంది. ఎంత అంటే హానా చిన్న వయసులో అడ్వర్టైజ్మెంట్స్ టైంలో తనకి ఇబ్బంది ఫీల్ అయిన హానా వాళ్ళ మదర్ ఆ ఇబ్బందిని పట్టించుకోకుండా తన షూట్ గురించే చూసుకునేది. హానా వాళ్ళ మదర్ తన యాక్టింగ్ లైఫ్ ని ఒక కాంట్రాక్ట్ గా మార్చేస్తుంది. హానా పర్మిషన్ లేకుండానే హానా అగ్రిమెంట్ పై స్టాంప్ వేసేస్తుంది. ఇవన్నీ విన్న యోగాన్ హానాని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మన జేడన్ ఫ్రెష్ అప్ అయి వస్తాడు. ఒక లెటర్ ఉంటుంది. చాయ్ 1 night స్టాండ్ అయిన వెంటనే, థ్యాంక్స్ ఫర్ ద కంపెనీ, నేను నిన్ను బ్లాక్ చేసేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. జేడన్ చాయ్ పని చేసే ఆఫీస్ కి వెళ్తాడు. నేను మీ డేట్ షోలో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి ఆ డేట్ షో ప్రొడ్యూసర్ తో మాట్లాడుతూ ఉంటాడు. చాయ్ అదంతా తెలిసి చాలా టెన్షన్ పడుతూ వస్తుంది. వెళ్ళిపోమంటుంది. జేడన్ మాత్రం నేను షోలో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి అగ్రిమెంట్ పై సైన్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఈజీ అండ్ ఊసోబిన్ కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి ఊసోబిన్ ఈజీ కాలుపై ఉన్న స్క్రాచెస్ అన్ని చూస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఊసోబిన్, ఈజే ఇంకా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ అయిన లీమిన్ అండ్ జిన్సు ఒక రెస్టారెంట్ లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటారు. మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ. అదే టైంకి ఒక డ్రామాటిక్ సీన్ కూడా జిన్సు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాలా ఫన్నీగా ఉంటుంది. అలా మాట్లాడుతున్న మధ్యలో ఊసోబిన్ వాళ్ళ మదర్ కి రేపు లంచ్ కి ఓకేనా అని మెసేజ్ చేస్తాడు. వాళ్ళ మదర్ ముఖంపై గాయాలు ఉంటాయి. అవన్నీ చూసుకొని నాకు బిజీ, రాలేను అని రిప్లై ఇస్తుంది. అదే టైంకి ఊసోబిన్ వాళ్ళ నాన్న వస్తాడు. తను టెన్షన్ గా వెళ్లి రిసీవ్ చేసుకుంటుంది. వాళ్ళ నాన్న ఆమెపై ఉన్న గాయాలని తడుముతూ, ఈ దెబ్బలు మానే వరకు నీ కొడుకుని కలవలేవు కదా అంటూ మళ్ళీ కొడతాడు. సీన్ మళ్ళీ రెస్టారెంట్ దగ్గరికి వస్తుంది. ఊసోబిన్ మెసేజ్ చూసి డల్ గా ఫేస్ పెడతాడు. జిన్సు అండ్ లీమిన్ ఇంకా వెళ్ళిపోతారు. ఊసోబిన్ అండ్ జూయిజే నడుస్తూ ఉంటారు. అదే టైంకి ఊసోబిన్ కి కాల్ వస్తుంది. టెన్షన్ గా ఇద్దరు కలిసి ఊసోబిన్ ఇంటి దగ్గరికి వెళ్తారు.
వాళ్ళ అమ్మ గాయాలతో ఏడుస్తూ ఉంటుంది. ఊసోబిన్ టెన్షన్ గా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఆమెని హగ్ చేసుకొని తన గాయాలన్నీ చూసి బాధపడతాడు. ఊసోబిన్ కి కోపం పెరిగిపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళబోతాడు. వాళ్ళ మదర్ వెళ్ళొద్దు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈజే వాళ్ళ మదర్ ని పట్టుకుంటే ఊసోబిన్ పైకి వెళ్తాడు. ఆ ప్లేసెస్ అన్ని చూసి తన చైల్డ్హుడ్ ట్రామా అంతా గుర్తుకొస్తుంది. తనని తను కంట్రోల్ చేసుకొని కోపంగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న డ్రింక్ చేస్తూ సీరియస్ గా కూర్చొని ఉంటాడు. ఊసోబిన్కి కోపం వచ్చి ఒక్క తోపు తోసి ఇంకోసారి మా అమ్మ జోలికి కానీ నా దగ్గరికి కానీ వస్తే చంపేస్తా అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఊసోబిన్ వాళ్ళ నాన్న అదంతా పట్టించుకోకుండా అసలు నువ్వు ఒకటి మర్చిపోయావు ఊసోబిన్, తను నా భార్య కానీ నీ అమ్మ కాదు అంటూ రూడ్గా మాట్లాడతాడు. ఊసోబిన్ తన కాలర్ పట్టుకొని ఇంకోసారి మా అమ్మపై చేయి పడితే చంపేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. ఊసోబిన్ వాళ్ళ నాన్న నేనే హర్ట్ చేసినట్టు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, నువ్వు కూడా జూయిజేని హర్ట్ చేసావు కదా, నీ వల్లే జూయిజే జీవితం నాశనం అయ్యింది. ఊసోబిన్ కోపంగా చూస్తాడు ఏంటి అన్నట్టు. యాక్చువల్లీ జూయేజేకి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ అమ్మగారు ఊసోబిన్ వాళ్ళ నాన్న కాలర్ పట్టుకొని నీ కొడుకు వల్లే నా కూతురికి ఇలా అయింది, ఎక్కడ ఉన్నాడో పిలువు, నా కూతురు జీవితం నాశనం చేసేసాడు అంటూ ఏడుస్తుంది. అదంతా ఊసోబిన్ వాళ్ళ నాన్న ఊసోబిన్ కి చెప్తాడు. అది విన్న ఊసోబిన్ జూయేజే దగ్గరికి ఏడుస్తూ రోడ్డుపై పరిగెడుతూ ఉంటాడు. లాస్ట్ టైం తన కాలుకి చూసిన గాయం తన వల్లేనా అని చెప్పి గుర్తు తెచ్చుకొని ఇంకా ఏడుస్తూ అరుస్తాడు. సో ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద వాయిస్ ఆఫ్ సోల్. అండ్ అలాగే ఇంకా K-డ్రామా లవర్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఉంటే ప్లీజ్ షేర్ టు దెమ్. నా వీడియో నోటిఫికేషన్ మీకు రావడానికి గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లైక్ మర్చిపోకండి బిగులు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.